దీప బాధపడుతున్న దగ్గరికి వచ్చి ఇలా అడుగుతూ ఉంటుంది అనసూయమ్మ. ఎందుకు దీప బాధపడుతున్నావు అని అంటే, ఆ రోజు నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతానంటే మీరు సుమిత్రమ్మ నువ్వు ఆపకపోతే ఎంత జరిగి ఉండేదే కాదు. కార్తీక్ బాబుకి ఇన్ని మాటలు కాయాల్సి వచ్చిండేదే కాదు. నా వల్ల కార్తీక్ బాబు చాలా మాటలు కాస్తున్నాడు, అందరి దగ్గర తలదించుకొని ఉంటున్నాడు. ఇదంతా జరగడానికి కారణం నేనే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అనసూయ అయితే, అయినా కార్తీక్ బాబు ఏం మాటలు కాస్తే నీకెందుకు, అతను నువ్వు భర్తగా కాదు అని అనుకున్నప్పుడు అతను ఎలా అయితే నీకెందుకు, అతను ఎలా మాటలు కాస్తే నీకెందుకు అనేది అంటూ ఉంటుంది అనసూయమ్మ. అదేంటి అత్తయ్య, నా వల్లే కదా కార్తీక్ బాబుకి ఇవన్నీ మాటలనంటే, నీ వల్ల కాదు, అవన్నీ నీకు అనవసరం. అతన్ని ఎవరు తిడితే నీకెందుకు. అయినా దీప నువ్వు అనుకోవట్లేదు కానీ కార్తీక్ మీద నీకు కూడా చాలా ప్రేమ ఉంది. అది నువ్వు బయటికి చెప్పలేకపోతున్నావు. కార్తీక్ని ఎవరో అంటే నువ్వెందుకు అలా తల్లడిల్లిపోతున్నావు అని అంటూ ఉంటుంది అనసూయమ్మ. ఆ మాటలకి షాక్ అయి చూస్తూ ఉంటుంది దీప. అవును దీప, నీకు కార్తీక్ అంటే చాలా ప్రేమ. కార్తీక్ కూడా నిన్ను దగ్గరగా తీసుకోవాలనుకుంటున్నాడు, నువ్వే దూరం పెడుతున్నావు. కార్తీక్తో నువ్వు భార్యలా మెలుక్కుంటానని నాకు మాట ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి దీప అయితే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. నువ్వు కార్తీక్తో చక్కగా ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. నాకు మాట ఇవ్వు, కార్తీక్తో నువ్వు భార్యలా మెలుక్కుంటానని నాకు మాట ఇవ్వు అని చెప్పి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది. దీప అయితే ఆలోచిస్తూ ఉంటుంది.